శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమ. మరి మనం అనేకమైనటువంటి నక్షత్ర పాదలింగాల కోసం భీమఖండంలో చెప్పుకోవడం జరుగుతోందండి. ఈ భీమఖండం అనేది ఎలాంటిదయ్యా అంటే చాలా గొప్ప ప్రదేశంగా చెప్పబడుతోంది. ఎందువల్ల అంటే అనేకమైనటువంటి మహర్షులందరూ కూడా సందర్శన చేసి ఈ నక్షత్ర పాదలింగాలు అంటే 108 లింగాలు అంటే 27 నక్షత్రాలు, ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు చొప్పున మొత్తం 108 లింగాలు ప్రపంచంలో ఎక్కడా లేవు, ఒక్క మన భీమఖండంలో మాత్రమే ఉన్నాయి. అటువంటి లింగాల్ని అందరికీ మరి సామాన్యులు కూడా చూడాలి, దీనికోసం మనం తప్పకుండా భీమఖండాన్ని సందర్శన చెయ్యాలి అని చెప్పి ముందుకొచ్చి మన భీమేశ్వర ఛానల్ అందరికీ కూడా ఈ యొక్క భీమఖండంలో ఉండేటువంటి 108 లింగాల్ని మీ చేత అయితే దర్శనం చేయించడం అయితే జరుగుతోందండి. అందులో భాగంగా ఈరోజు మనం చూస్తున్నటువంటి వీడియో ఏమిటి అంటే కృత్తికా నక్షత్రం 3వ పాదము. ఇక్కడ స్వామివారి పేరు ఏమిటి అంటే పార్వతీ సోమేశ్వర స్వామివారండి. ఇది ఎక్కడుంది అంటే వట్రపూడి అనేటువంటి గ్రామం. ఈ గ్రామంలో మరి కృత్తికా నక్షత్రం 3వ పాదం వారు తప్పక చూడవలసినటువంటి దేవాలయం అండి. ఈ కృత్తికా నక్షత్రం 3వ పాదం అంటే వృషభ రాశిలోకి వెళ్తుంది. వృషభ రాశికి అధిపతి ఎవరండి? శుక్రుడు. అలాగే కృత్తికా నక్షత్రానికి అధిష్టాన దేవత అగ్ని అని చెప్పి చెప్పబడుతోంది. మరి ఎవరైనా సరే తప్పకుండా ఈ నక్షత్ర పాదలింగాన్ని దర్శనం చేసినట్లయితే ఆ యొక్క నక్షత్ర దేవత యొక్క అనుగ్రహంతో వారికి ఉండేటువంటి దోషాలు తొలగిపోతాయి. అలాగే రాశ్యాత్తు, లగ్నాత్తు, అలాగే మరి నక్షత్రాత్తు కూడా ఈ యొక్క దోషాలు తొలగిపోవడానికి చాలా చక్కనైనటువంటి దేవాలయం ఈ గ్రామం. ఈ గ్రామానికి ఎలా వెళ్ళాలి అంటే అండి అద్దంపల్లి అనేటువంటి బస్సు ఒకటి సౌకర్యం అయితే ఉంది కాకినాడ నుంచి. అలాగే మరి ద్రాక్షారం నుంచి కూడా ఉంది. అది ఎక్కినట్లయితే ఈ క్షేత్రానికి మనం తప్పకుండా చేరుకోవచ్చు. ఇక్కడ శివాలయం అని అడిగితే ఎవరైనా చెప్తారు. మరి అక్కడికి వచ్చి మరి వీలైన వారు తప్పకుండా వచ్చే ప్రదక్షిణలు కానీ అలాగే అభిషేకం కానీ చేసుకున్నట్లయితే వారికి చాలా విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుందండి. నక్షత్ర దోషాలని కూడా తొలగిపోతాయి. అలాగే మరి లేనివారు కనీసం దర్శనమైనా చేసుకున్నట్లయితే మరి అమ్మవారిని అయ్యవారిని కూడా మరి సంపూర్ణమైనటువంటి నక్షత్ర దేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ కృత్తికా నక్షత్రం కాబట్టి సుబ్రహ్మణ్యారాధన చేసిన అలాగే ఈ నక్షత్ర దేవాలయాన్ని సందర్శన చేసినా కానీ చాలా గొప్ప ఫలితం కలుగుతుంది అని చెప్పి భీమఖండాల్లో కూడా చెప్పబడింది. ఇక్కడికి కూడా వ్యాసుల వారు వచ్చి ఆ స్వామిని అర్చన చేసుకున్నారు. అంతేకాకుండా ఆత్రేయ మహర్షి వారు కూడా వచ్చి అర్చన చేసుకున్నారు. మరి అనేకమైనటువంటి మహర్షులు తపశ్శాలులు కూడా వచ్చి దర్శనం చేసుకున్నటువంటి ఇటువంటి క్షేత్రాలు మనం కనుకను సందర్శన చేసినట్లయితే వారి పుణ్యం మనకి ఇసుక రేణువంత తగిలినా కానీ మన యొక్క జీవితాలు పరమార్థం అవుతాయి అని చెప్పి ఇటువంటివన్నీ కూడా మేము మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది. మరి మీరు కూడా ప్రయత్నం చేయండి ఈ యొక్క దర్శనం చేసుకోవడానికి, అలాగే స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పి ఈ వీడియోనైతే అందరికీ నేను చేయడం జరుగుతోందండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఈ వీడియో పంపించండి. హరి ఓం.